హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు ఒంగోలు నుంచి బళ్ళారి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ ఒంగోలు సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో అండి. మార్నింగే బయలుదేరి దారి మధ్యలో ఆగి టిఫిన్ అయితే తినేసాము. పొద్దున్న వచ్చేటప్పుడు బాబాయ్ అయితే కవర్లకు తాటిముంజలేసి ఇచ్చారండి. పొద్దున్నే తిన్నాం ఎందుకని టిఫిన్ తిన్నాక తింటున్నాము. ఆ పక్కన అయితే నల్లేరు కాడలు కనిపించాయి. ఈ హెల్త్కి చాలా మంచిదండి, పచ్చడి చేసుకుంటారు. ఇవి కోసుకున్నాక ఇంక బయలుదేరిపోయామండి. ఘాట్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇది నల్లమల్ల ఫారెస్ట్. ఈరోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. అందుకేనేమో బటర్ఫ్లైస్ అన్నీ బయటకు వచ్చి ఆడుతున్నాయి. ఎంత అందంగా ఉన్నాయో అసలు. కాకపోతే వచ్చిపోయే బళ్ళకి తగిలి చచ్చిపోతున్నాయి. ఇక్కడ లారీ ఏదో బ్రేక్ డౌన్ అయిందని చెప్పి ఆగామండి. విండోస్ ఓపెన్ చేసి మంకీస్ని చూస్తుంటే మా అనన్య చాక్లెట్ అయితే ఎత్తుకుపోయింది. మంకీ ఆ చాక్లెట్ మెల్ట్ అయిపోయిందని చెప్పి ఏసీ దగ్గర పెట్టారు. తర్వాత తిందులే అని చెప్పి ఈలోపు మంకీ అయితే తీసుకెళ్ళిపోయిందండి. ఇంకా అనన్య అయితే ఫీల్ అవుతుందని తర్వాత కొంటానులే అన్నారు. పోన్లేండి, మంకీ అయినా తింటుంది కదా. ఎంత బాగా కొరుక్కొని తింటుందో చూడండి. చాలా బాగా నచ్చినట్టుంది డైరీ మిల్క్ చాక్లెట్. కర్నూలులో ఉన్న స్వప్నక్కల ఇంటికైతే వచ్చామండి. మా తోటికోడలు వాళ్ళ అక్క. వెళ్ళే దారే కదా, ఒకసారి చూసినట్టు ఉంటుందని. అంతేకాదండి, చాలా రోజుల నుంచి వద్దాం అనుకుంటున్నాం కానీ రావడం అవ్వలేదు. ఈసారి అయితే వచ్చాము. అక్క అయితే చాలా హ్యాపీ. అంతేకాదు కొన్ని పచ్చళ్ళు, కారం పొడులు తీసుకుందామని కూడా వచ్చాను. అక్క దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్కల్స్ అయితే చాలా బాగుంటాయండి. మనకు టేస్ట్కి తగ్గట్టే చేస్తారు. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి. పచ్చళ్ళు, కారపొడులు మనకు టేస్ట్కి తగ్గట్టు చాలా బాగా చేస్తారండి. చిన్నపిల్లలు కూడా బాగా తినొచ్చు. అంతేకాదండి, డ్రై ఫ్రూట్స్, సీడ్స్, పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ పౌడరు అన్నీ దొరుకుతాయండి అక్క దగ్గర. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, డీటెయిల్స్ ఇస్తాను. నా ఫేవరెట్ అయితే చికెన్ పిక్కలు, మునగాకు పొడి, నల్లకారం చాలా బాగా చేస్తారండి. నా ఫేవరెట్ అయిపోయాయి అవైతే. ఇంకా అక్కల ఇంటి దగ్గర నుంచి బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరిపోతున్నామండి. ఈవినింగ్ అయిపోతుంది. ఇంకా నైట్ కల్లా వెళ్ళాలి కదా ఇంటికి. కర్నూలులో రైతు బజార్ ఉందని చెప్పి కాయగూరలు తీసుకుందామని వెళ్ళామండి. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి మాతో పాటు అక్క బావ కూడా వచ్చారు. బావాల షాప్ కూడా అక్కడే ఉంటుంది. ఊరు వచ్చేటప్పుడు అంతా ఖాళీ చేస్తానండి ఫ్రిడ్జ్ మొత్తము. ఇంకా కాయగూరలు తీసుకుందామని ఇంకా బజార్కి అయితే వచ్చాము. తీసుకున్నాము కాయగూరలు. కాయగూరలు షాపింగ్ అయిపోయాక తిరిగి అలసిపోయామని చెప్పి మా బావగారు అయితే బాదం మిల్క్ ఇప్పించారండి. అది తాగేసిన తర్వాత అక్కకి బావకి బాయ్ బాయ్ చెప్పి ఇంక బయలుదేరిపోయాము. వెళ్ళిపోతున్నామని అక్క బావ చాలా ఫీల్ అయ్యారండి. కాసేపు అన్న టైం స్పెండ్ చేయడం అవ్వలేదు, ఇలా వచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి. ఇంకా స్టార్ట్ అయిపోయాము బళ్ళారికి అయితే. ఇంకో 2-3 అవర్స్లో అయితే వెళ్ళిపోతాము. ఇంకా బయలుదేరామో లేదో ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఏదో ఒక టైంలో వర్షం పడాల్సిందే. వర్షం పడింది, రెయిన్బో కూడా వచ్చుంటే బాగుండేది అనుకునే లోపు రెయిన్బో అయితే కనిపించిందండి. చాలా పెద్దగా ఉంది, చాలా అందంగా కూడా ఉంది. ఇంకా ఇంటికైతే వస్తామండి. నైట్ 8 అయింది. తర్వాత నేను వీడియో అయితే షూట్ చేయలేదు. ఇదైతే మార్నింగ్ అండి. మార్నింగే టీ పెట్టానండి. ఇంకా తాగేసి బయలుదేరిపోతున్నారు. టిఫిన్ చేసి వెళ్దాం అంటే కూడా లేదు, వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతున్నారు. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.